అందరికీ నమస్కారం. మీరు చూసిన చెన్నకేశ్వరపాటిపల్లి యూట్యూబ్ ఛానల్. గత 2, 3 రోజుల క్రితం అనగా 20వ తారీఖున మన ఛానల్‌లో 20K సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడం జరిగింది. యాక్చువల్లీ దీంట్లో గనక చూసుకుంటే ఈ 20K సబ్స్క్రైబ్ రావడానికి నాకు దాదాపు 2.5 సంవత్సరాలు పట్టిందనాలి. యాక్చువల్లీ ఛానల్ స్టార్ట్ చేసింది మాత్రం 2017లో స్టార్ట్ చేశాను. ఈ 2017 నుంచి నేను వేరే కంటెంట్ పెట్టేవాడిననమాట. వేరే కంటెంట్ మీన్స్ ఎప్పుడన్నా ఓపిక ఉన్న రోజు ఒక వీడియో పెట్టి వదిలేసేవాడిని. మామూలుగా ఇది టెక్నికల్‌కి సంబంధించింది. ఆ తర్వాత ఆ ఛానల్ అలా వదిలేయటం జరిగింది. తర్వాత ఒకరోజు ఎందుకో నేను పడ్డ బాధ ఎవరు పడకూడదు, నా ఫ్రెండ్ పడ్డ బాధ ఎవరు పడకూడదు అనే ఒక ఉద్దేశంతో నేనొక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో మంచిగా రీచ్ అవ్వటం, మంచి వాచ్ టైమ్ రావటం, మంచిగా ఉండటంతో దీంట్లో ఇంకా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. దీని మీద సరైన అవగాహన తేవాలి అని ఒక ఆలోచనతో అలా కంటిన్యూగా చేసుకుంటూ రావడం జరిగింది. ఒక 6, 7 నెలలు మాత్రం విపరీతంగా వీడియోస్ పెట్టేవాడిని. ఉదయం, సాయంత్రం, ఉదయం, సాయంత్రం, ఉదయం, సాయంత్రం వీడియోస్ పెట్టేవాడిని. అప్పుడేంటంటే కాల్స్ అనేది చాలా తక్కువ ఉండేది. అప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా తక్కువ ఉండేవాళ్ళు. కాల్స్ చాలా తక్కువ ఉండేది. వీడియోస్ చేయడానికి అవకాశం ఎక్కువ ఉండేది. కానీ ఇప్పుడొచ్చిన సిట్యుయేషన్స్ ఏంటంటే కాల్స్ ఇవి అన్నీ కూడా విపరీతం అయిపోతున్నాయి. విపరీతం అంటే విపరీతం. అది ఎక్కడికి దారి తీస్తుందో ఏంటో కూడా తెలీదు గానీ, అసల చాలా రోజుకి దాదాపు 100-150 కాల్స్ వస్తున్నాయి. కేవలం రూ. 3,000 లోన్ తీసుకున్నాం, రూ. 4,000 లోన్ తీసుకున్నాం, రూ. 5,000 తీసుకున్నాం అని. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకనంటే లోన్ తీసుకునే ముందు అసలు మనం దేంట్లో తీసుకుంటున్నాం? ఎందుకోసం తీసుకుంటున్నాం? ఒకటికి 10 సార్లు ఆలోచించాలి. అది ఆలోచించని పక్షంలో ఏ విధంగా ఉంటదండి? ఇలా అన్నామనుకో ఏమంటారో తెలుసా? కొంతమంది పనికిమాలిన వెధవలు మాట్లాడే విధి విధానం ఎలా ఉందంటే, మాకు ప్రాబ్లమ్ ఉందని మీకు ఫోన్ చేశామండి. రూ. 3,500 లోన్ తీసుకున్నాం. ఎలా ఎగ్గొట్టాలో చెప్పండి. ఎగ్గొట్టాలో కూడా కాదండి. ఎలా ఎగదెంగాలో చెప్పండి. అయ్యా! నువ్వు తీసుకున్న రూ. 3,500 దానికి 2,100 నీకొస్తది. మహా అయితే నువ్వు పోగొట్టేది ఒక రూ. 1,400 పడదు. ఆ రూ. 1,400 పోతే పోనీలే అనుకుని కట్టుకుంటే, అది యాప్‌లో కట్టేసి యూటీఆర్ నంబర్ సబ్మిట్ చేసి విల్ బి ఫైన్. కొంతమంది యూట్యూబ్ మేధావులు కొన్ని ఛానెల్స్‌లో చూసుకుంటే మీకు కట్టినా ప్రాబ్లమ్ వస్తది అని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌లో చెప్తారు. అది ఎంతవరకు అంటే చెప్తున్నా. దీంట్లో 2 ఖాతాలున్నాయి. కట్టినా ఎవరెవరికి ప్రాబ్లమ్ వస్తుంది, ఎవరెవరికి ప్రాబ్లమ్ రావట్లేదనేది క్లుప్తంగా చెప్తా వినండి. ఎవరైతే ఈళ్ళు 7 డేస్ యాప్ వాళ్ళు 1 డే ముందే కాల్ చేస్తారు. డేట్ యాక్చువల్లీ మనకి 5వ తారీఖు ఉందంటే వాళ్ళు 4వ తారీఖుకి కాల్ చేస్తారు. ఈ 4వ తారీఖు కాల్ చేయడంలో ఏమవుతుందంటే వాళ్ళు ఒక యూపీఐ ఐడీ పెట్టేసి దానికి డబ్బులు కొట్టమని చెప్తారు. ఈళ్ళెవరు కూడా కంపెనీ యూపీఐ కనీసం యూపీఐ ఐడీకి లింక్‌కి కూడా తేడా తెలియని వాళ్ళున్నారు మన వాళ్ళు. దట్స్ వై అది మేజర్ ప్రాబ్లమ్. ఎవరైతే ఆ పర్సనల్ యూపీఐ ఐడీ పంపిస్తారో ఆ పర్సనల్ యూపీఐ ఐడీకి డబ్బులు కొట్టడంతో మనకి ఆ డబ్బులనేది బొక్కబడిపోతాయన్నమాట. ఈ విధంగా అన్నమాట. యాక్చువల్లీ యాప్‌లో తీసుకున్నప్పుడు యాప్‌లో కట్టేసి క్లోజ్ చేసుకుంటే మళ్ళీ ఒకవేళ ఆటోమేటిక్‌గా గనక కొన్ని అప్లికేషన్స్ ఆటోమేటిక్‌గా వేయటం జరుగుతుంది. అది వాస్తవం. ఆటోమేటిక్‌గా ఏసే అప్లికేషన్ ఏం చేయాలంటే కేవలం మన సిమ్ వాడుకోవచ్చు. చక్కగా వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసేయండి. నార్మల్ కాల్స్ ఏవొచ్చినా సరే ఎత్తకుండా ఉంటే సరిపోతుంది. ఇటువంటి కూడా కనీసం ఇదే టాపిక్కు, ఇదే విషయాన్ని చెప్పిందే చెప్పి కొన్ని వందల వీడియోస్‌లో చెప్పిన. అయినా మళ్ళీ రిపీటెడ్. ఆ వ్యక్తి యొక్క ప్రాబ్లమ్ ఏ విధంగా అంటే యాక్చువల్లీ ఇలా తీసుకున్నా ఇలా జరిగిందని చెప్పడం. 3,500తో స్టార్ట్ అయిందంటాడు. 3,00,000కి ఎండ్ అయిందంటాడు. ఇంకా సరే అప్పో సప్పో తీసుకొచ్చి కట్టి క్లోజ్ చేసిన వాళ్ళున్నారు. మళ్ళీ తీసుకునే వాళ్ళున్నారు. అంటే బుద్ధి రాని వాళ్ళు కూడా ఉన్నారనమాట. మన దగ్గరకొచ్చి మనం ఏదో సేవ్ చేసి బయట పడేసిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకో, 7 నెలలకో మళ్ళీ దాంట్లో ఎలిబెట్టి మళ్ళొక 20,000 మళ్ళొక 30,000 మళ్ళొక 50,000 లోన్ తీసుకొని తిరిగే మేధావులు ఇప్పటికీ ఉన్నారు. నేను లేరని అయితే చెప్పట్లేదు. కానీ ఈ విధంగా ఇలాగే పోతూ ఉంటే దీన్ని ఎంత కాలం వరకు దీన్ని ట్రాక్ చేయగలం? దాదాపు వీడియోస్ చేయబట్టి 2.5 సంవత్సరాలు పైనవుతుంది. కేవలం ఈ లోన్ యాప్స్ మీద వీడియోస్ చేయటం. ఇంకా ఇదొక్కటే కాదు కదా! ఈ 7 డేస్ లోన్ యాప్ ఒకటే కాదు కదా! ఈ 7 డేస్ లోన్ యాప్స్ కాకుండా ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ సాయి మంతిరెడ్డి అనేవాడి గురించి వీడియోస్ చేశా. సాయి మంతిరెడ్డి అనేవాడి గురించి వీడియోస్ చేశా. వాడి గురించి థ్రెటనింగ్స్. ఈళ్ళ 7 డేస్ లోన్ యాప్స్ గురించి చేస్తే ఎవడెవడో ఫోన్ చేసి ఏదేదో పోతావు నువ్వెవడురా వీడియో చేయనీకి అది ఇది అని చెప్పేసి. ఆ! ఈ దరిద్రం ఏంటంటే మన తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు.
తెలుగు వాళ్ళు లేరని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారేమో. తెలుగు వాళ్ళు కూడా 100% ఉన్నారు. ఆ 100% ఉన్న వాళ్ళల్లో మేజర్‌గా బ్యాంక్ అకౌంట్‌లు అమ్ముకునే బ్యాచ్ కూడా ఉంది. రోజుకి 2%తో ట్రాన్సాక్షన్‌లో 2% అంటే చూసుకోండి. లక్షకి రూ. 2,000 లెక్కన. రోజుకి 5-10 లక్షల రూపాయలు కరెంట్ అకౌంట్‌లో నుంచి ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. 10 లక్షల రూపాయలు అంటే చూడండి, 20,000 రూపాయలు ఆడికి ఏమీ చేయకుండా ఇంట్లో ఆడికి బ్యాంక్ అకౌంట్ ఇచ్చి రోజుకి 20,000 రూపాయలు సంపాదిస్తున్నాడు వాళ్ళకిచ్చి. ఇవన్నీ ఏ విధంగా రన్ అవుతున్నాయండి? మన ఇండియన్ బ్యాంక్ అకౌంట్స్ లేకుండా ఏ విధంగా రన్ అవుతుంది? మీరు చాలా చూస్తే కరెంట్ అకౌంట్స్ లోనే జరుగుతుంది. శ్రీ దుర్గా ఎంటర్ప్రైజెస్ అని, లేకపోతే ఏదో జిరాక్స్ షాప్ అని, లేకపోతే ఇంకో పనికిమాలిన ఇట్లా డిఫరెంట్ అడ్రస్లతో డిఫరెంట్ అన్ని ఫర్మ్ కి సంబంధించినవి అన్ని కూడా ఇదే కరెంట్ అకౌంట్లే. వితౌట్ కరెంట్ అకౌంట్ తో మాత్రం ఏమీ జరగట్లేదు. ఓన్లీ కరెంట్ అకౌంట్ నుంచే రోజు 10 లక్షల రూపాయల చొప్పున వీళ్ళకి 20,000 ఇచ్చి అకౌంట్ హోల్డర్ ఎవరైతున్నారో వాళ్ళకి 20,000 రూపాయలు ఇచ్చేసి ఇట్లా చేస్తున్నారు. 10 లక్షలు ట్రాన్స్ఫర్ అయితే 20,000 రూపాయలు, 5 లక్షలు ట్రాన్స్ఫర్ అయితే 10,000 రూపాయలు. ఇంట్లో కూర్చొని అన్నమాట. ఓన్లీ కూర్చొని రోజుకి ఇన్ని డబ్బులు సంపాదించడం మాటలు కాదు. దానికి సంబంధించిన ఒక వ్యక్తిని మన సబ్స్క్రైబర్ ఒక ఆయన పట్టుకోవడం కూడా జరిగింది. పట్టుకుంటే అతను అనేది, "నోరే పాడుకోవు నా కొడకా, అరే నాయనా ఇట్లా జరిగింది, ఇట్లా జరుగుతుంది బయట. నీలాంటి లంగాగాళ్ళు బ్యాంక్ అకౌంట్లు ఉండటం వల్ల మాలాంటి వాళ్ళు వేధిస్తున్నారా. కొన్ని వేల కోట్ల రూపాయలు మన ఇండియన్ మనీ వేరే పక్క దేశాలకు పక్కదోవ పట్టిపోతుందిరా. దొంగలా కొడకా నువ్వు ఎందుకు ఇస్తున్నావురా" అంటే అతను చెప్పింది ఒకటే వర్డ్ అండి. "నా బ్యాంక్ అకౌంట్ నా ఇష్టం" అని చెప్పేసి. ఒకటే వర్డ్. చాలా 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 అతను వాడిని పట్టుకొని చాలా స్క్రీన్ షాట్లు, చాలా ప్రూఫ్స్ సంపాదించాడు. కానీ దాని మీద యాక్షన్ తీసుకుందామంటే ఎవరికి దమ్ము లేదు. ఎవరికి దమ్ము లేదండి. ఎవరికి దమ్ము లేదంటే ఎవరిని పట్టుకుంటా ఎవరు వస్తారండి ఈ రోజుల్లో. పలానా సీఎంకి సెక్యూరిటీ ఇవ్వాలి, పలానా ఆళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, ఈళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి తప్ప నాకు తెలిసి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయన్న పేరుకి గాని జనాల కోసం పనిచేసే డిపార్ట్మెంట్ చాలా తక్కువైపోయాయండి ఈ రోజుల్లో. రాంగ్ రూట్‌లో వస్తే ఫైన్‌లేయటం, హెల్మెట్ లేకపోతే ఫైన్‌లేయటం, లేకపోతే వీటిలో జనాల దగ్గర నుంచి డబ్బులు బాదే కార్యక్రమాలు ఏదైనా సరే కరెక్ట్‌గా నిష్ణాతులై ఉంటారులే గాని నిష్ణాతులై ఉంటారు గానీ, జనాలకి ఉపయోగపడే పనులు మాత్రం, జనాలను కాస్త బయటపడేద్దాం అనే పనులు మాత్రం చాలా తక్కువండి నాకు తెలిసి. చాలా చాలా ఇబ్బంది పడుతున్నారు జనాలైతే. ఒక్క స్కామ్ కాదు, 2 స్కామ్స్ కాదండి. ధనీ లోన్ పేరు మీద ఫేస్‌బుక్‌లో యాడ్స్ వస్తాయి. ఆ యాడ్స్‌ని గనక పట్టుకొని వాళ్ళు కాంటాక్ట్ అయితే, వాడు ఫేక్ అప్రూవల్ లెటర్ పంపిస్తాడు. ఫేక్ అప్రూవల్ లెటర్ ప్రాసెసింగ్ ఫీస్ అంటాడు. తర్వాత ఫస్ట్ ఈఎంఐ అంటాడు. తర్వాత బొద్దిక బూతులొచ్చేస్తాయండి. ఆ! కొట్టేవాడు గూడా మరి పిచ్చోడే కొడుతున్నాడో, మంచోడే కొడుతున్నాడో నాకైతే తెలీదు. కొన్ని రూ. 60,000 రూ. 70,000 కూడా డబ్బులు పంపించానండి వాళ్ళకి. హ్మ్. ఈ సాయి మంతిరెడ్డి అనే వాడికి వీడు వీడు ఎంత పనికిమాలిన ఎదవంటే అంత పనికిమాలినోడు. ఇంకొకడున్నాడండి, ఇన్‌స్టాగ్రామ్‌లో ఉంటాడు వాడు. వాడు ప్రొడక్షనిస్ట్ అంట వాడు. ఆ! వాడు వాడితో కలిసి మనం షేర్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే వాడు మనల్ని అపర కుబేరులు చేస్తాడంట. అదొకటి. ఇంకొకటండి, ఎవరికైతే ఫ్రెండ్స్ ఫాలోయింగ్ ఎక్కువున్న ఫేస్‌బుక్ పేజుల్ని హ్యాక్ చేసి వాళ్ళ పేజుల ద్వారా ఇంత అమౌంట్ వచ్చింది, అంత అమౌంట్ వచ్చింది అని చెప్పేసి వాళ్ళతోనే చెప్పించేసి మొత్తానికి ఇంకో పెద్ద స్కామ్‌కయితే తెరదీశారు. స్కామ్స్ అన్నీ ఎక్కడి నుంచి జరుగుతున్నాయండి? మన అవివేకం వల్లే జరుగుతున్నాయి ఈ స్కామ్స్ అన్నీ గూడా. దయచేసి అర్థం చేసుకోండి. ఇదంతా ఏదో చెప్పాలని కాదు. మొత్తానికి మన ఛానెల్‌కి 20,000 సబ్‌స్క్రైబర్స్ రీచ్ అయ్యాము. దీనిని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనేది ప్రతి ఒక్కరికి కింద కామెంట్ చేయండి. ఇంకొక మేజర్ విషయం, ఎవరైనా సరే మీ చుట్టుపక్కల మీరు కానీ, ఇంకెవరైనా సరే మీ ఫోన్‌లో అబ్‌నార్మల్‌గా ఏవన్నా కండిషన్స్ ఉంటే మాత్రం, అబ్‌నార్మల్ కండిషన్స్ గనుక ఉంటే ఖచ్చితంగా కింద కామెంట్‌లో చెప్పండి. అబ్‌నార్మల్ కండిషన్స్ అంటే మీకు ప్రమేయం లేకుండా యాడ్స్ రావటం, మీ ప్రమేయం లేకుండా వేరేది ఏదేదో చూపించటం. ఈ చిన్న పిల్లలు గేమ్స్ ఆడేటప్పుడు వాళ్ళని బాగా టార్గెట్ చేసి అక్కడ కూడా విపరీతమైన యాడ్స్, విపరీతమైన పనికిమాలిన యాడ్స్ అన్నమాట. పనికొచ్చే యాడ్స్ ఏం కావు. అవన్నీ ఇట్లా ఇష్యూ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్ అవుతుంది. వీటన్నిటి మీద మనం ఖచ్చితంగా అయితే యాక్షన్ తీసుకోవాలి. ఆ యాక్షన్ తీసుకోవాలంటే కాస్త టైం అయితే పడుతుంది. దానికి మీరందరూ సహకరిస్తారనుకుంటున్నాను.
ఇంకొకటి సిబిల్ గురించి కూడా మాట్లాడమంటున్నారు. సిబిల్ చాలా మందికి మైనస్ అయితుంది. సిబిల్ గురించి కూడా మాట్లాడమంటున్నారు. సిబిల్ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చేద్దాము. సిబిల్ ఎందుకు తగ్గుతుంది ఏంటి అనేది కూడా క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. అంతవరకు కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైనంత వరకు ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ని మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. వాళ్ళకు కూడా ఒక అవగాహన అయితే వస్తుంది. ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయి మన ఈ అడ్డాలో. అడ్డా మీన్స్ మన దేశంలో ఇది నా అడ్డా. ఈ అడ్డాలో ఎన్ని స్కామ్స్ జరుగుతున్నాయి, ఎంతమంది ఎన్ని రకాలుగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు అనేది క్లుప్తంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. దయచేసి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ జై హింద్.